సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నేడు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం విజయ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి నారాయణపేటలో పర్యటించారు. చేనేత కార్మికుల ఇళ్లతో తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి చీరలు నేస్తారు, ఎంత కూలీ వస్తుంది, రోజుకి ఎన్ని చీరలు నేస్తారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. నేతన్న నేసిన కాటన్ చీరలను పరిశీలించారు. చీరను ఖరీచేశారు. నారాయణపేట చీరలకు ప్రసిద్ధిగాంచిందని, ఇక్కడికి టెక్స్టైల్స్ పార్క్ తీసుకొచ్చి చేనేత కార్మికులను చీరలకు ప్రసిద్ధిగాంచిందని అందుకుంటామని, వారి జీవితాల్లో వెలుగులు నింపి చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారు. ప్రతి అసెంబ్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఛార్జ్షీట్ ప్రకటించింది. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఛార్జ్షీట్ ప్రకటించారు కదా, ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఆ ఛార్జ్షీట్ ఎందుకు ఈరోజు పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం లేదో చెప్పాలి. ఓట్ల కోసం ఛార్జ్షీటా, చేతల కోసం ఛార్జ్షీటా, చెప్పిన అబద్ధాలా వాస్తవాలా? వాస్తవాలైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పాలి. కాబట్టి మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రెండు పార్టీలు ఒకటే, రెండు కూడా కుటుంబ పార్టీలే, రెండు పార్టీలు కూడా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీలే, రెండు పార్టీలు కూడా తెలంగాణను గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినటువంటి పార్టీలే, ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి పార్టీలే, రెండు అవినీతి పార్టీలే, రెండు పార్టీలు కూడా ప్రజలకు దగా చేసినటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా దొందే, ఈ రెండు పార్టీలు కూడా ఒకే తాడు ముక్కలే. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తున్నారు.
ఇప్పటి కూడా బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబము తెలంగాణ ప్రజలు తప్పు చేశారు, తెలంగాణ ప్రజలు మోసానికి గురి కాబట్టారు, తెలంగాణ ప్రజలు పొరపాటు చేశారు, మాకు ఓటు వేయకుండా అనేటువంటి అహంకారపూరితంగానే ఇంకా బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం వివరిస్తాం. గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేదు. ఈరోజు సామాన్య ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, గ్రామీణ ప్రజలు గత 9.5 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన చూసిన తర్వాత తిరిగి ఆయన 3వసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను. 9.5 సంవత్సరాలుగా ఒక అవినీతి లేకుండా, ఒక నీతివంతంగా, నిజాయితీగా, ఒక ధర్మబద్ధంగా ఒక మంచి పరిపాలన అందించడం జరిగింది. కాంగ్రెస్ మీద అప్పుడే తెలంగాణలో వ్యతిరేకత మొదలైంది. మీరు కరెంట్ బిల్లు కట్టొద్దు, నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే మీ కరెంటు బిల్లు అది కూడా నేను కడతాను, రైతులు అప్పుడు కట్టొద్దు, నేను కరెంటు బిల్లు దానితో పాటు రైతులు అప్పుడు కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆదేశాలు ఇస్తాను అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. 6 గ్యారెంటీలు ఈరోజు 6 గ్యారెంటీలుగా మారిపోయాయి. 6 గ్యారెంటీలు చూపించి గ్యారెంటీగా మార్చి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు ఏ మాత్రం కూడా ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టడం లేదు. వాళ్ళు ఎంతసేపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, దాని ప్రభుత్వము సోనియా కుటుంబానికి ఏ రకంగా సేవ చేయాలి, సోనియా కుటుంబం యొక్క మెప్పు మరోసారి ఏ రకంగా పొందాలి, సోనియా కుటుంబానికి ఉడగం ఏ రకంగా చేయాలి, సోనియా కుటుంబానికి ఏ రకంగా సూట్ కేసులు మోయాలి అనేటువంటి ఆలోచన తప్ప, ఈ రానున్నటువంటి ఎన్నికలు ఏ రకంగా గెలవాలనేటువంటి ఆకాంక్ష తప్ప ఇచ్చిన హామీల మీద ఎజెండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. రైతుల రుణమాఫీ ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. కారణంగా హైదరాబాద్లో వచ్చినాయి, మజ్లిస్ పార్టీ కారణంగా కాంగ్రెస్ పార్టీకి రోడ్లలో వచ్చింది. ఈ 2 పార్టీలు కూడా బుజ్జగింపు రాజకీయాలతో, మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం ఓట్ బ్యాంక్ రాజకీయాలతో ఈ 2 పార్టీలుగా వ్యవహరిస్తూ ఉంది. మనం ఇటీవల చూసాం, కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామాయణ నిర్మాణం జరిగితే వ్యతిరేకించి 75 సంవత్సరాలుగా అడ్డుకున్నారు. స్వాతంత్రం రాకముందు అన్యాయం జరిగిందంటే హిందువులకు, శ్రీరాముడికి అవమానం జరిగిందంటే, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటే 75 సంవత్సరాల తర్వాత కూడా మరి ఇప్పటికి కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. వాళ్ళ హయాంలో 75 సంవత్సరాలలో అయోధ్యలో శ్రీరాముడికి అవమానం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో నరేంద్ర మోడీ గారు భవ్యమైనటువంటి దేవాలయం నిర్మాణం చేసినటువంటి తప్పులను చెంపలేసుకొని క్షమించమని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అయోధ్యకు రావాల్సి ఉండదు ఆహ్వానం పంపినప్పుడు. అది కూడా వాళ్ళు రాలేదు, ఆహ్వానం పంపించినా కూడా రాలేదు. ఇంత హిందూ వ్యతిరేకతతో, ఇంత రాముడి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో దేశ ప్రజలు
కాంగ్రెస్ పార్టీని మరోసారి భూస్థాపితం చేస్తారు. ఉన్నటువంటి 40 సీట్లు కూడా వచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి పరిపాలన, దేశానికి, దేశ భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి విధానపర నిర్ణయాలు, దేశ గౌరవాన్ని పెంచే విధంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులైనా భారతదేశం అన్నా కూడా మరి గౌరవం పెరిగే విధంగా చర్యలు, ఒక పేదవాళ్ళింట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే ఒక పేదవాళ్ళింట్లో తినడానికి కావాల్సినటువంటి మోడి బియ్యం వరకు, ఒక రైతుకు విద్యుత్ కొరత లేకుండా, ఎరువుల కొరత లేకుండా ప్రధానమంత్రి నిధులు కూడా సహకరిస్తూ మోడీ పైసలు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నటువంటి పరిస్థితి. 4 కోట్ల పైగా పేదవాళ్ళకి ఇల్లు కట్టినటువంటి పరిస్థితి. కాబట్టి అన్ని రకాలుగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నది. అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు, విశ్వాసం చొరగొన్నది. అన్ని వర్గాల ప్రజలకు మోడీ అంటే, మోడీ నాయకత్వం అంటే, బీజేపీ ప్రభుత్వం అంటే నమ్మకం ఏర్పడింది. వాళ్ళు దేశం కోసం పనిచేస్తారు, దేశ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేస్తారు, దేశ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తారనేటువంటి విశ్వాసం ఈరోజు 9.5 సంవత్సరాల తర్వాత మరింత దిగుడుగుతమైంది. రోజు రోజుకు ఆదాయాభిమానాలు పెరుగుతూ ఉన్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ నుంచి కూడా మెజార్టీ సీట్లు పోటీ చేస్తాం. ఏ పార్టీతో పొత్తు లేదు. ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తూ ఉన్నారు. అది బీఆర్ఎస్ చేస్తున్నారా, కాంగ్రెస్ చేస్తున్నారా, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. 10 ఎప్పటి నుంచి ఇస్తారు, దానికి ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్పాలి. మహిళకి మహాలక్ష్మి పేరుతో 2500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తామని చెప్పారు. ఎప్పటి నుంచి ఇస్తారు? ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇస్తారా, లేకపోతే గదే దిగినాకి ఇస్తారా? దానికి వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్పాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. కేసీఆర్ 3016 అన్నాడు. నేను అంతకంటే ఎక్కిస్తానని చెప్పాను. ఎప్పటి నుంచి ఇస్తారు నిరుద్యోగ వృత్తి? ఓట్లు వేయించుకున్నారు కదా, అధికారంలోకి వచ్చారు కదా, ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మరి నిరుద్యోగ వృత్తి ఏమైందో చెప్పాలి. ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు తెలంగాణలో ఈరోజు చాలా నిర్లక్ష్యానికి గురి కాబట్టారు గత 10 సంవత్సరాలు. అంతకుముందు కాంగ్రెస్ ఆయనలో కూడా ఇదే వివక్షత కొనసాగింది. అందుకే ఆ రోజు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ కోసం పోరాటం చేస్తే 10 సంవత్సరాలు నేను, నా కుటుంబము, మా పార్టీ అనే విధంగా కేసీఆర్ వివరించారు. ఈ 10 సంవత్సరాలు వాళ్ళ గురించి ఆలోచన చేశారు. ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన పార్టీ గురించి కేసీఆర్ ఆలోచన చేశారు. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఆయనలో కూడా ఇదే వివక్షత, కేసీఆర్ ఆయనలో ఇదే వివక్షత. మరి ఇప్పుడు మీరు మరొకసారి హామీ ఇచ్చారు కదా, గత 75 సంవత్సరాలుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో, కేంద్రంలో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నాం, విద్యుత్ కోతలతో రైతులు రోడ్డున పడ్డారు. కాబట్టి ఒక ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగులు రావు, మెరుగైనటువంటి జీవనం ఏర్పడదు. ఒక ఉచిత బస్సుల ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే అది ఏమాత్రం తెలంగాణ ప్రజలు సహించరు. అలా ఉదయాలలో ఈరోజు నరేంద్ర మోడీ గారంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు,
ఈ ఎన్నికలు ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్దేశించేటువంటి ఎన్నికలు. కాబట్టి తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు సాధిస్తాం. ఆ విషయంలో మీకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు తెలుసు నిన్నటి రోజు ప్రధానమంత్రి గారు వర్చువల్గా మన యొక్క పాలమూరు విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అధ్యాపకులతో విద్యార్థులతో వారు మాట్లాడారు. 100 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ పేరుతో నిన్న ప్రారంభించినటువంటి ఈ యొక్క మీరు కార్యక్రమం ద్వారా మహబూబ్నగర్ పాలమూరుకి ఇవ్వడం జరిగింది. నా గతంలో మా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఢిల్లీకి వచ్చి అప్పుడు ఆ రోజు విద్యాశాఖ మంత్రి గారితో అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు, మిగతా జిల్లా అధ్యక్షులు, మా కోశాధికారు అందరూ కూడా వచ్చి వాళ్ళు కలిసి ఇక్కడ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహా మేరకు వాళ్ళందరూ ఢిల్లీకి వచ్చి విద్యాశాఖ మంత్రిని కలిసినప్పుడు తప్పకుండా ఈ యొక్క స్కీమ్లో పాలమూరు విశ్వవిద్యాలయాన్ని జోడించాలి. పాలమూరు చాలా వెనుకబడిన జిల్లా, అన్ని రకాలుగా వెనుకబడింది. ఉపాధి కానీ, వ్యవసాయ రంగంలో కానీ, మరి పారిశ్రామిక రంగంలో కానీ అన్ని రకాలుగా వెనుకబడింది. కాబట్టి మాకు ఈ స్కీమ్ కావాలని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు తప్పకుండా మరి ఆ రోజు హామీ ఇచ్చారు విద్యాశాఖ మంత్రి. నిన్నటి రోజు ప్రధానమంత్రి గారి ఆదేశంతో ఆ యొక్క స్కీమ్ను కూడా మన పాలమూరులో కూడా యూనివర్సిటీలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు 17 సీట్లు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తే అమలు చేస్తాము. స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు 17 సీట్లు గెలవాలట, నెంబర్ 1. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావాలట, నెంబర్ 2. నెంబర్ 3 రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలట, నెంబర్ 4. ఢిల్లీ నుంచి డబ్బులు పంపాలా, వచ్చిన డబ్బులు అప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారెంటీల మీద అయ్యేది కాదు పోయేది కాదు అని చేతులెత్తేసింది. వాస్తవం ఇస్తుంది. పోనీ మీరు దానికి సంబంధించి ఏమైనా తెలంగాణ ప్రజలకు దిశానిర్దేశం చేశారా? ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయి? ఆ లక్షల కోట్లు ఏ రకంగా సమకూర్చుకుంటారు? ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఏ రకంగా అమలు చేస్తారు? ఎంతసేపు వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము, తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ యొక్క క్యాంపస్లో భవనాల నిర్మాణం కోసం ఖర్చు పెడతారు. 14 కోట్లు పరిశోధనల కోసం, రీసెర్చ్ పేరు మీద విద్యార్థులలో మరి నూతన ఆవిష్కారాల కోసము ఖర్చు పెడతారు. అదేవిధంగా 8 కోట్లు రినోవేషన్ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్, పవర్ కానీ, ఏసీలు కానీ, టేబుల్స్ కానీ, చైర్స్ కానీ దానికోసం 5 కోట్లు ఖర్చు పెట్టారు. 3 కోట్లు కార్పస్ ఫండ్ కింద క్యాంపస్లో తాత్కాలిక అవసరాల కోసం ఖర్చు పెట్టుకునే విధంగా 100 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వము పాలమూరు ప్రజలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసము ఇవ్వడం జరిగింది. నేను ప్రత్యేకంగా మరొకసారి పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజానీకం తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 పార్టీలలో మిగిలిన 2 పార్టీలు కూడా
ఈరోజు లోక్సభ ఎన్నికల్లో ఇర్రెలవెంట్గా ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఎజెండా లేదు వాళ్ళకు. వాళ్ళు అసలు పోటీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక సీటు గెలిచినా తెలంగాణ ప్రజలకు జరిగేటువంటి మేలేమి లేదు. టిఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా